ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. దానికంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని, అతి శక్తివంతమైనటువంటి కంకణాలను పూజించిన తర్వాత, ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించి ఆ కంకణాలు కూడా మీకు అందజేస్తాను. మొట్టమొదటిసారిగా నేను దర్శించుకున్నటువంటి క్షేత్రం దంతేశ్వరి అమ్మవారు. అక్కడ అమ్మవారిని 52 శక్తిపీఠాలలో ఒకటి. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నానండి. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎంత మనసులో ఆనందం అంటే దాదాపుగా వెలకట్టలేనిది ఆనందం. ఎందుకంటే అమ్మవారిని నేను కోరుకున్నాను మంచి జరగాలని. ఇప్పుడు మాత్రం నేను చిదంబరంలో ఉన్నాను. అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిదంబరం క్షేత్రంలో ఉన్న నటరాజ స్వామిని నేను దర్శించుకున్నాను. ఇది తమిళనాట ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. మరి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళకు మోక్ష సిద్ధి లభిస్తుంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నానండి, ప్రతి ఒక్కరూ అంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నటువంటి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు, వీరికి ఏలినాడు శని నడుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని అనేది సింహరాశి వారికి నడుస్తుంది. దీని తర్వాత ఏంటంటే అమ్మవారి టెంపుల్ దర్శించుకున్న తర్వాత మందపల్లి వెళ్ళాను. తూర్పుగోదావరి జిల్లా మందపల్లి. అక్కడ శనీశ్వర ఆలయంలో పూజలు జరిపించాను. ఇక్కడికి 3వ స్థానంగా ఇక్కడికి వచ్చాను, చిదంబరం వచ్చాను. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించుకొని తప్పకుండా ఆ శని భగవానుని అనుగ్రహానికి మీరు పాత్రలవ్వాలి. ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్ మీకు తప్పకుండా కలగబోతుంది. ఆ శనీశ్వరుడు వక్రగతిలో కుంభరాశిలోకి వచ్చాడు. వక్రగతిలో కుంభరాశిలోకి వచ్చినప్పుడు, అపసవ్య దిశలోకి వచ్చినప్పుడు అభివృద్ధి అనేది కూడా ఈ యొక్క శని భగవాను అనుగ్రహం ఈ 5 రాశుల మీద కలుగుతుంది. కాబట్టి ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.